హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ కిచెన్. నేను మీ సౌజన్య. ఈరోజు నేను మీకు పాలగారెలు ఎలా చేసుకోవాలో చేసి చూపించబోతున్నానండి. పాలగారెలు ఏంటో అనుకుంటున్నారా? అవునండి, ఈ కాలం వాళ్ళకి ఈ రెసిపీ ఎంతవరకు తెలుసు నాకు తెలియదు, కానీ మన అమ్మమ్మలు నాన్నమ్మలు అయితే చాలా బాగా చేసేవాళ్ళు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, చేయటం కూడా చాలా సింపుల్ అండి. గంటల తర్వాత కూడా పాలు విరిగిపోకుండా గారెలు సాఫ్ట్గా జ్యూసీగా ఉండేలాగా ఎలా చేయాలో ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూసేసేయండి. ఈ నవరాత్రులు అమ్మవారికి 4వ రోజు గారెలు ప్రసాదంగా పెడతారు. ఆ రోజు ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు ఒక గ్లాసు మినపప్పుని 4 గంటలు నానబెట్టుకుని ఇలా శుభ్రంగా కడుక్కొని వాటర్ లేకుండా ఉంచుకొని పక్కన పెట్టుకోండి. ఇలా కడుక్కున్న పప్పుని మిక్సీలో కానీ గ్రైండర్లో కానీ వేసుకుని మనం గారెల పిండి ఎలా అయితే వేస్తామో అలానే వేసుకోండి. పిండి మెత్తగా ఉండేలా చూసుకోండి, అప్పుడే మనకి గారెలు సాఫ్ట్గా ఉంటాయి. సాల్ట్ వేసుకోకుండా రుబ్బుకోండి. ఇలా రుబ్బుకున్న పిండిని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని ఒక గ్లాస్ పాలు పోసుకుని హీట్ చేసుకోండి. ఇలా హీట్ అయిన పాలలోకి ఒక కప్పు పంచదార వేసుకుని కరిగించుకోండి. మీకు షుగర్ తక్కువ కావాలంటే ఒక 2 టేబుల్ స్పూన్ల షుగర్ని తగ్గించి వేసుకోండి. ఇలా పంచదార అంతా కరిగిన తర్వాత పాలని పక్కన పెట్టుకోండి. అంటే పాలని గోరువెచ్చగా ఉండేలాగా చల్లార్చుకోండి. ఇప్పుడు మనం ముందుగా రుబ్బుకున్న పిండిలోకి ఒక చిటికెడంత ఉప్పు వేసి కలుపుకోండి. ఉప్పు తక్కువగా వేసుకోండి, అప్పుడే మనం గారెలు పాలలో వేసినప్పుడు పాలు విరిగిపోకుండా ఉంటాయి. ఇలా సాల్ట్ వేసుకుని కలుపుకుని పిండిని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు డీప్ ఫ్రై కోసం బాండీలోకి ఆయిల్ పోసుకుని ఆయిల్ని హీట్ చేసుకోండి. ఆయిల్ మీడియం హీట్లోనే ఉండేలా చూసుకోండి, అప్పుడే మనకి గారెలు లోపల వరకు ఫ్రై అవుతాయి. ఇలా కలుపుకున్న పిండిని ఒక పేపర్ మీద కానీ లేదా కవర్ మీద కానీ చిన్న చిన్న గారెల్లాగా వేసుకుని డీప్ ఫ్రై చేసుకోండి. వాటర్ని తక్కువగానే అద్దుకుంటూ వేసుకోండి, అప్పుడే మనకి గారెలు ఆయిల్ పీల్చకుండా ఉంటాయి. ఎప్పుడైనా గారెలని డీప్ ఫ్రై చేసేటప్పుడు మంటను హై ఫ్లేమ్లో పెట్టి డీప్ ఫ్రై చేసుకోండి. ఇలా అన్ని గారెల్ని వేసుకుని గారెలు లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయిన గారెల్ని ఒక పేపర్ వేసిన బౌల్లోకి తీసుకోండి. ఇలా పేపర్ వేసిన బౌల్లోకి వేయటం వల్ల ఎక్స్ట్రా ఆయిల్ ఏమైనా ఉంటే పేపర్ ఆయిల్ని పీల్చేస్తుంది. ఇప్పుడు ఒక బౌల్లోకి మనం చల్లార్చుకున్న పాలను పోసుకోవాలి. పాలు గారెలు హీట్ లేకుండా చూసుకోండి, అప్పుడే మనకి పాలు విరిగిపోకుండా ఉంటాయి. ఇప్పుడు ఆ పాలల్లోకి మనం డీప్ ఫ్రై చేసిన గారెలను వేసుకుని ఒక 10 నిమిషాలు నానబెట్టుకుంటే ఎంతో టేస్టీగా జ్యూసీగా ఉండే మన పాల గారెలు రెడీ. ఇంతేనండి, చాలా ఈజీగా సింపుల్గా చేసేసుకోవచ్చు. ఇలా నేను చెప్పినట్టు చేసినట్టయితే గంటల తర్వాత కూడా పాలు విరిగిపోకుండా గారెలు సాఫ్ట్గా జ్యూసీగా ఉంటాయి. ఇలా రెడీ అయిన గారెల్ని నవరాత్రుల రోజు అమ్మవారికి ప్రసాదంగా పెట్టుకోవచ్చు. చూసారా, గంటల తర్వాత కూడా పాలు విరిగిపోకుండా ఎంత చక్కగా ఉన్నాయో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ బాక్స్లోకి కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. ఇంతేనండి, చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. చాలా జ్యూసీగా సాఫ్ట్గా చాలా కమ్మగా ఉంటాయి, కాబట్టి ఒకసారి ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. మీ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.